ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటో చూసాం, ఫైల్ స్టోరేజ్ చూసాం, బ్లాక్ స్టోరేజ్ చూసాం. ఇప్పుడు మనం అమెజాన్ యొక్క స్టోరేజ్ సర్వీసెస్ చూద్దాం. అవి ఏమేమి స్టోరేజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్, సో S3 అనేది మీకు ఆబ్జెక్ట్ స్టోరేజ్ చేసే ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. నథింగ్ బట్ సింపుల్ స్టోరేజ్ సర్వీసెస్. ఇది ప్రొవైడ్ చేస్తుంది, దీంట్లో ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈజీలీ ప్రొవైడ్ చేసిన AWS ప్రొవైడ్ చేసిన కన్సోల్ ఇంటర్ఫేస్ తో లేదా కమాండ్ లైన్ తో కానీ మనం ఆబ్జెక్ట్స్ ని ఇందులో సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో బేసికల్గా ఇది ఆబ్జెక్ట్ స్టోరేజ్. ఇందులో ఫైల్ ఆబ్జెక్ట్ అనేది మామూలుగా 1 బైట్ నుండి 5 టెరాబైట్ వరకు మనము అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట, సింగిల్ ఫైల్. సో ఇది ఆబ్జెక్ట్ అంటే ఇంతకు మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆబ్జెక్ట్ దానికి అన్స్ట్రక్చర్ లేదా స్ట్రక్చర్ డేటా ఉంటుంది, ఫైల్ ప్లస్ దాని ఐడి, ఆబ్జెక్ట్ ఐడి ప్లస్ దీని మెటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఇదండి. దీంట్లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి, నెక్స్ట్ సెక్షన్ లో చూస్తున్నాం. సో బేసికల్గా S3 అంటే ఇది సింపుల్ స్టోరేజ్ సర్వీస్ S3 ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా యూజర్ ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి, అది నెక్స్ట్ సెక్షన్ లో చూద్దాము. సో ఇదన్నమాట S3 గురించి. ఇది ఆల్మోస్ట్ 99.99% ఇది అవైలబుల్ ఉంటుంది. ప్లస్ అమెజాన్ గ్యారంటీ ఏమిస్తుందంటే 99.11 2 3 4 5 6 7 8 9. సో ఇంత అవైలబుల్ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా. సో దీని S3 వాడడం వల్ల మనకి అంత పెద్దగా లాస్ ఏం జరగదు, ఇంత గ్యారంటీ ఉంటుంది అన్నమాట. అమెజాన్ ఇంత గ్యారంటీ ఇస్తుంది డేటా ప్రొటెక్షన్, సెక్యూరిటీ. సో S3 చూసాం కదా, ఇప్పుడు మనం గ్లేసియర్ చూద్దాం. అమెజాన్ S3 యొక్క గ్లేసియర్. సో గ్లేసియర్ ఏంటంటే ఇది మనం లో కాస్ట్ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేయము, ఇన్ఫ్రీక్వెన్సీ యాక్సెస్. సో గ్లేసియర్ అనేది ఏదైతే మనం ఆబ్జెక్ట్స్, ఇది కూడా ఆబ్జెక్టే, ఇవి రెండు కలిపి ఒకదాన్ని చేశారు S3గా. ఇంతకుముందు ఇది గ్లేసియర్ అండ్ S3 విడివిడిగా ఉండి ఇప్పుడు రెండు పార్ట్ ఆఫ్ S3. సో బేసికల్గా మనం S3 ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాడే డాటాని రీట్రాక్ చేసే వాటిని మనం S3లో పెడతాం ఆబ్జెక్ట్స్ని. బట్ మనం ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీలో వాడమో, ఎగ్జాంపుల్ మనం ఏదైనా మ్యూజిక్ ఉందనుకోండి, మనం సినిమా రిలీజ్ అయిన కొత్తలో పాటలకి ఫ్రీక్వెంట్గా వింటాం, దాని తర్వాత దాన్ని ఫ్రీక్వెంట్గా వినాం. సో ఫ్రీక్వెంట్గా వినే వాటిని మనం గ్లేసియర్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది లో కాస్ట్ ఉంటుంది. సో దీనివల్ల రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ తక్కువ వల్ల మనకి ఇది లో కాస్ట్ పడుతుంది. సో అరుదుగా వాడే వాటిని గ్లేసియర్కి మూవ్ చేస్తారు. ఇది గ్లేసియర్. ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ S3. ఇంతకుముందు విడివిడిగా ఉండే, బట్ గ్లేసియర్ని S3లో కలిపేశారు అనమాట. ఇప్పుడు రెండు కలిపి గ్లేసియర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ S3 నా. ఇప్పుడు మనం EBS అంటే చూద్దాం. EBS అంటే నథింగ్ బట్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఇది మెయిన్గా EC2కి కనెక్ట్ అయి ఉంటుంది.
ఎస్ఎస్డి టైప్లో ఉంటుంది, సాలిడ్ స్టేట్ డ్రైవ్లో ఉంటుంది. బికాజ్ ఇట్స్ ఫాస్ట్ అండ్ స్పీడ్ యాక్సెస్ ఉండాలి కాబట్టి ఇది మన హార్డ్ డిస్క్, మన లోకల్ డెస్క్టాప్లో మన హార్డ్ డిస్క్ సిపికి ఎలా కనెక్ట్ చేస్తాం, ఇలా వర్చువల్ ఇన్స్టెంట్ ఈసీ ఇన్స్టెంట్కి కనెక్ట్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఇంకా మనం ఇంతకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్టోరేజ్ టైప్లో ఇది మన డేటాని బ్లాక్లో స్టోరేజ్ చేస్తుంది అనమాట. మెమరీలో బ్లాక్స్గా డివైడ్ చేసి ఈక్వల్ పార్ట్గా, సో ఒక్కొక్క దాన్ని ఇందులో సేమ్ ఈక్వల్ పార్ట్గా ఇందులో సేవ్ చేస్తుంది అనమాట. సో ఇది బ్లాక్లో ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్. ఇందులో మనం ఏం చేసాం, ఇందులో ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఎస్3లో ఆబ్జెక్ట్, గ్లేషియర్లో కూడా ఆబ్జెక్ట్. దీనిలో తేడా ఏంటంటే ఇది ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తాం, ఇది ఇన్ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తాం. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనేది ఇదనమాట. EC2 SSD బ్లాక్, ఇందులో డేటాని బ్లాక్లో స్టోర్ చేస్తాము. దీనికి నో మెటాడేటా ఉండదు, ఐడి అంటూ ఉండదు. ఇదంతా ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ ఈ డేటాని ఏ అప్లికేషన్ వాడుకుందో దాని ప్రకారం ఆ అప్లికేషన్ రీడ్ అండ్ రైట్ చేసుకుని ఇది డేటాని మొత్తం కంపోజ్ చేసుకుని వాడుకుంటుంది అనమాట. బట్ ఇందులో మాత్రం అలా ఉండదు. మీరు S3ని చూస్తుంటే ఇందులో వర్షన్స్ ఉంటాయి. ఎక్స్ అనే ఫైల్ ఉంది అనుకో, టెక్స్ట్ ఫైల్, దీన్ని మీరు అప్డేట్ చేస్తే X2 సెకండ్ వర్షన్ 2 వస్తుంది అనమాట. ఇది X వర్షన్ 3లో ఉంటుంది అనమాట. సో దీన్ని ఇది ఇలా మీరు ఊహించుకోవచ్చు అనమాట. EBSలో అది రిప్లేస్ అవుతుంది మొత్తం, ఏమి ఉండదు ఇలా బ్యాకప్ వర్షన్స్ అంటే ఏముండవు ఇలా బ్లాక్ స్టోరేజ్లో, కానీ ఇందులో ఉంటాయి అనమాట S3 అండ్ గ్లేషియర్లో. సో మనం ఈ S3 గురించి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డెడికేటెడ్ వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ S3లో టైప్స్ ఏమి ఉన్నాయో అని చూద్దాం. జస్ట్ ఇది ఏంటంటే అమెజాన్లో ఏమేమి స్టోరేజ్ టైప్స్ ఉన్నాయో అవి డిస్కస్ చేస్తున్నాను ఇందులో. సో మనం S3 చూసాం, గ్లేషియర్ చూసాం, ABS చూసాము. సో ఇది మామూలుగా వచ్చేసి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ సర్వీస్. సో ఇందులో డేటా అనేది ఫైల్ డైరెక్టరీ, పేరెంట్ డైరెక్టరీ, చైల్డ్ డైరెక్టరీ ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది ఎలాస్టిక్ ఫైల్ సర్వీసెస్. ఫైల్ స్ట్రక్చర్ లాగా మామూలుగా మనం ఇలా సిస్టమ్ ఉంటుంది అలాగా. ఇప్పుడు మనము RDS చూద్దాము. RDS బట్ నథింగ్ బట్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. రిలేషనల్ DB సర్వీస్. సో రిలేషన్ అంటే మీకు తెలుసు కదండి, ఇలా ఉంటుంది, మామూలు ఎక్సెల్ షీట్ లాగా ఇలా ఉంటుంది, అలాగా ఉంటుంది. రోస్ అండ్ column 1, column 2, column 3, column 4 like స్టూడెంట్ ఉంది, స్టూడెంట్ టేబుల్ లైక్ నేమ్, అడ్రస్, ఇలా రిలేషన్ ఒక్కొక్కటి రిలేషన్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ అడ్రస్ పెట్టుకొని ఇక్కడ స్టూడెంట్, ఇక్కడ అడ్రస్ స్టూడెంట్ 2, అడ్రస్ 2, స్టూడెంట్ 1, అడ్రస్ 1, ఇలాగ రిలేషన్షిప్లో ఇలా రిలేషన్షిప్ డేటాబేస్ ఒక స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. సో దీన్ని రిలేషన్షిప్ డేటాబేస్ అంటారు. సో బేసికలీ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, వెండర్స్ ఏంటంటే Oracle, MySQL, Postgre, Arino, ఈ అమెజాన్ వారి ఓన్ డేటాబేస్ Arino. సో ఇలా అనమాట. సో ఇది రిలేషన్షిప్ డేటాబేస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. బేసికల్గా ఈ RDS ఏం చేస్తుందంటే మన EC2 లాగానే ఇన్స్టెన్స్ RDS అనే ఇన్స్టెన్స్ అమెజాన్ వాళ్ళు ఇస్తారనమాట. సో దీనిలో వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ మనం మామూలుగా డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకో, అప్పుడు మనకి ఏమేమి కావాలి, హార్డ్వేర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కావాలి కదా. EC2కి ఎలాగో వీళ్ళు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో బేసికల్గా ఇది 20 GB అలా ఉంటుంది. బ్యాకప్ ప్రాసెస్ మేనేజ్మెంట్ చేస్తారు వీళ్ళే. సో దీంట్లో ఇప్పుడు మీకు RDS మీరు ఒక MySQL లేదా ఏదైనా రిలేషన్షిప్ DB ఇన్స్టెన్స్ వాడుకుందాం అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు అమెజాన్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మీకు ఇంజన్స్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఇంజన్ అనుకోండి. సో మీరు ఏం డేటాబేస్ కావాలనుకుంటున్నారు, MySQL అనుకో, ఇది MySQL ఇంజన్ అనమాట. Oracle అనుకోండి, Oracle అనమాట.
సో ఇలా ఇంజన్స్ అనమాట. సో మీకు వీటన్నిటి కలిపి ఒక ఇన్స్టెన్స్ని RDS ఇన్స్టెన్స్ చేసి మీకు సర్వీస్గా ఆన్ ద వెబ్ సర్వీస్ ఇంటర్నెట్ త్రూ మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే ఈ ఇన్స్టెన్స్లో 20 GB డేటా మీరు సేవ్ చేసుకోవచ్చు అంత. సో మీ ఫ్రీ టైర్ 750 అవర్స్ లేదా T2 మైక్రో 20 GB బ్యాకప్ ఉంటుంది అనమాట. సో 20 GB బ్యాకప్. సో మీకు ఏ DB ఇన్స్టెన్స్ కావాలో అది ఇలా ప్లగ్ ఇన్ చేసి ఇన్స్టాల్ చేసి ప్లస్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని సపోర్ట్ చేసి ఇన్స్టాల్ చేసి మీకు RDS ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి మీకు దీని సర్వీస్ ఇస్తారనమాట. సో బేసికల్ అదే బెనిఫిట్. మీరు క్లౌడ్ వాడితే ఇదే బెనిఫిట్ కదా, వాడు మీకు అన్ని ఇన్స్టాల్ చేసి DB అన్ని సెటప్ చేసి RDS అన్ని సెటప్ చేసి మీకు ఇస్తాడు. దానికి మీరు చార్జెస్ పే చేయాలి. సో దట్స్ ద బేసిక్ కాన్సెప్ట్ అండి. సో ఇదనమాట రిలేషన్షిప్ డేటా సర్వీస్లో. సో రిలేషన్షిప్ డేటాబేస్ని వాడు ఇన్స్టాల్ చేసి దాని ఇంజన్ అంటారు జనరల్గా. సో ఇంజన్లో ప్లగ్ ఇలా కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో అది రిలేషన్షిప్ డేటాబేస్ ఇన్స్టెన్స్ని మీకు ఒక ఇన్స్టెన్స్గా వాడు ఇస్తారనమాట ఓవర్ ద నెట్వర్క్. సో మీరు దాన్ని కన్జ్యూమ్ చేసుకోవాలి, వాడుకోవాలన్నమాట కన్జ్యూమర్స్ వాడుతున్నారు. సో ఇది RDS ఒక టైప్ ఆఫ్ అమెజాన్ స్టోరేజ్. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఎలాస్టిక్ క్యాషింగ్. సో మామూలుగా ఇది ఏంటంటే కీ వాల్యూ స్టోర్. క్యాష్ ఎప్పుడు వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టాటిక్ డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఇండియాలో ఎయిర్పోర్ట్స్ ఇవి ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వవు కదా, నో ఫ్రీక్వెంట్ చేంజ్, సరేనా? అప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ ఉంది అనుకోండి, మన UI అప్లికేషను, ఇది సర్వర్ అనుకోండి. సో ప్రతిసారి మనం సర్వర్ కాల్ చేసి ఈ లిస్ట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ డేటా తెచ్చుకున్నాం అనుకోండి. సో ఇంత టైం కన్జ్యూమింగ్ ఇందులో పడుతుంది అనమాట, పర్ఫార్మెన్స్ దొబ్బేస్తుంది. అందుకే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ క్యాష్ పెట్టుకుంటాం. సో ఇది ఫస్ట్ టైం UI నాకు ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అని కావాలని రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇలా పంపించాక ఫస్ట్ టైం ఈ రిక్వెస్ట్ ఇలా వెళ్ళేసి డాటా లిస్ట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ బ్యాక్ తీసుకొచ్చి UIకి అప్పచెప్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం ఇది కాల్ చేస్తామో మనం ఇక్కడ క్యాష్ పెడతాం. సో క్యాష్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ టైం అయితే డాటా ఎయిర్పోర్ట్స్ నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయో ఈ క్యాచ్లో సేవ్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ టైం రిక్వెస్ట్ వచ్చింది అనుకో, నాకు నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కావాలి ఇండియా అంటే, అప్పుడు ఇది ఇలా అంతా తిరిగి వెళ్ళదు. ఇక్కడ మనం ఆల్రెడీ క్యాచ్ పెట్టాం కదా, క్యాచ్లో మనకి డీటెయిల్స్ అంతా లిస్ట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్యాచ్ నుండే రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఇదంతా టైం ప్రాసెసింగ్ అంతా ఏమి ఉండదు క్యాచ్ పెడితే. ఓన్లీ ఫస్ట్ టైం స్టోర్ ద డేటా ఇన్ క్యాచీ, దెన్ ఇట్ విల్ యూజ్ ఫ్రమ్ క్యాచీ, అంటే క్యాచీ నుండే వాడుకుంటుంది అనమాట. సో ఇది టైప్స్ ఆఫ్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఇందులో వాడేది కీ వాల్యూ క్యాచ్ అనమాట. సో ఇండియా అనే కీ అనుకుంటే లిస్ట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఆర్, సో లిస్ట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్, సో ఏమైనా క్యాష్ అనమాట. ఇది కీ ఇండియా, ఇది ఇలా సేవ్ చేసుకున్నమాట. ఇంకోటి మొత్తం రిక్వెస్ట్ యాజ్ ఏ కీగా పెట్టుకోవచ్చు, మొత్తం రెస్పాన్స్ ఆబ్జెక్ట్ అలా ఉంచుకోవచ్చు అనమాట. సో ఇది ఎలాస్టిక్ క్యాష్ అనమాట. బేసికల్ క్యాష్ కాన్సెప్ట్ ఇది అమెజాన్లో ఎలాస్టిక్ క్యాష్ అని అంటారు. సో జనరల్గా ఇక్కడ ఎవరైతే ఎలాస్టిక్ అంటారు ఇస్ నథింగ్ బట్ స్కేలబుల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి DynamoDB. ఇది వచ్చేసి NoSQL DB. సో అమెజాన్ NoSQL DB సపోర్ట్ చేస్తుంది. సో అదే DynamoDB అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్నోబాల్ ఏంటంటే ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్
డేటాబేస్ ముంబై నుండి ఇక్కడ చూద్దాం. ముంబై టు హైదరాబాద్. సో ఇది ఒక నెట్వర్క్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిస్టమ్ ఉంది, దీంట్లో హార్డ్ డిస్క్లు పీకేసి ఒక లారీలో కానీ ట్రక్లో కానీ ట్రాన్స్పోర్ట్ కొరియర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఇన్స్టాల్ చేస్తారనమాట. సో దీన్ని స్నోబాల్ అంటారు అనమాట. సో అమెజాన్ వాళ్ళు ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్ వరకు ఇలాగా ఫిజికల్గా క్యారీ చేసి ఒక సెంటర్ నుండి ఇంకో సెంటర్కి తీసుకెళ్తారు. అక్కడ ఆ సెంటర్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తారు అనమాట. దీన్ని స్నోబాల్ అంటారు అనమాట. సో ఇవన్నీ అమెజాన్ యొక్క స్టోరేజ్ టైప్స్. S3 చూసాం కదా. S3 అనేది S3 అండ్ S3 రెండు ఆబ్జెక్ట్ బేస్డ్. EBS అనేది బ్లాక్ లెవెల్, EFS అనేది ఫైల్ లెవెల్. ఇది రిలేషనల్ డేటాబేస్, సర్వీస్. ఇది క్యాషింగ్, ఇది NoSQL, ఇది స్నోబాల్ ఇక్కడ చూసాం కదా, ఫిజికల్గా ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇవన్నీ అమెజాన్ స్టోరేజ్ టైప్స్. నెక్స్ట్ మనము నెక్స్ట్ వీడియోలో ఎగ్జాక్ట్ S3లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాని ప్రాక్టీస్ ఏంటి అది చూద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.